అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డోన్ హైవేపై కారు భారీ క్రేన్ ఢీకొట్టాయి. రాంగ్ రూట్లో కారుపైకి దూసుకొచ్చింది క్రేన్. ఇక ప్రమాదంలో కారులో ఉన్నటువంటి ముగ్గురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతుల్లో ఒక మహిళ, ఇద్దరు చిన్నారులున్నారు. మరో వ్యక్తికి పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి తిరుపతికి కారు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినటువంటి కర్ణాటక వాసులుగా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కూడా 200 అయితే ఒక్కళ్ళే. ప్రమోద్ అనే అతను బెంగళూరు నుండి తిరుపతి పోవాలని చెప్పేసి రూట్ మ్యాప్ పెట్టుకుని బెంగళూరు నుండి ఇట్లా బయలుదేరినాడు ఫ్యామిలీతో పాటు. భార్య శాంత, పిల్లలైనట్టు సిద్ధార్థ్, భార్గవితో పాటు బయలుదేరినాడు. ఈ డోన్ దాటిన తర్వాత ఈ జగదుర్తి దగ్గరకు వచ్చేసరికి ఒక క్రేన్ రాంగ్ రూట్లో వచ్చి అది గమనించుకునే అతను క్రేన్ గుద్దితే ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు వాళ్ళని ప్రమాదం గురించి వివరాలు ఇంకా సేకరిస్తున్నాము, ఎట్లా జరిగింది ఏంటంటే అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత కంప్లైంట్ తీసుకుని పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బాడీ హ్యాండ్ ఓవర్ చేసి కార్ కూడా ఏమైనా ఓవర్ స్పీడ్ లో అదే వెరిఫై దర్యాప్తులో అన్నీ తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. తల్లి ముగ్గురు ఇస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, స్థానికులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి, నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఘోర ప్రమాదం మీద, అలాగే పోలీసుల వెర్షన్ ఏంటి, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? ఎస్ మురళి, అంటే నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారి అని చెప్పొచ్చు. దేకదుర్తి సమీపంలో కూడా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ప్రమోద్ ఎవరైతే ఉన్నారో ఇతరు బెంగళూరు నుంచి కూడా తన ఫ్యామిలీ తోటి తిరుపతికి వెళ్తున్నారని చెప్పవచ్చు. అంటే రోడ్ మ్యాప్ పెట్టుకొని పూర్తిగా గూగుల్ మ్యాప్ సహాయంతో కూడా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో కూడా డోన్ దాటిన తర్వాత ఒక్కసారిగా ఈ జగదుర్తి సమీపంలో కూడా ఎదురుగా వస్తున్నటువంటి ఏదైతే క్రేన్ ఉందో ఆ క్రేన్ ని ఢీ కొట్టిందని చెప్పవచ్చు. అంటే కారు కూడా అత్యంత వేగంగానే అక్కడ వస్తుందనేది కూడా తెలుస్తా ఉంది. నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగిందంటే ఎదురుగా రాంగ్ రూట్ లో ఈ క్రేన్ రావడం వల్ల ఒక్కసారిగా తను గమనించలేదని చెప్పొచ్చు. కారులో ప్రయాణిస్తుంటే ప్రమోద్ ఏదైతే ఎదురుగా వస్తున్నటువంటి ఆ క్రేన్ ను గమనించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్ లో అది రావడము, అదేవిధంగా అధిక స్పీడ్ తో ఉన్నటువంటి కారు ఒక్కసారిగా ఢీకొట్టిన నేపథ్యంలో కూడా ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారని చెప్పవచ్చు. ఒకే కుటుంబానికి చెందిన వారు. ప్రమోద్ తో పాటుగా ఆయన భార్య అయినటువంటి శాంత, సిద్ధార్థ్, భార్గవి, మొత్తం నలుగురు వీళ్ళు ఒకే కట్టే భార్య, భర్త, అదేవిధంగా ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ముగ్గురు కూడా స్పాట్ లోనే చనిపోయిన పరిస్థితి ఉంది. ప్రమోద్ పరిస్థితి కాస్త విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే ఆయన అక్కడ వైద్యం అందుతుందనే చెప్పవచ్చు. ముఖ్యంగా దైవ దర్శనానికి బయలుదేరారు ప్రమోద్. ఎన్నో ఆశలతో కూడా తన కుటుంబంతో సహా కూడా బయలుదేరినటువంటి పరిస్థితి నేపథ్యంలో కూడా మార్గ మధ్యంలో ఇలాంటి ప్రమాదం జరిగిన నేపథ్యంలో కూడా ఇద్దరు పిల్లలతో పాటుగా తన భార్యను కూడా కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంటే గతంలో కూడా ఈ సంకట ప్రాంతాల్లో కూడా అనేకమైన యాక్సిడెంట్లు జరిగాయి. అయితే రాంగ్ రూట్ లో ఈ క్రేన్ డ్రైవర్ ఎందుకు వచ్చాడన్నది తెలియడం లేదు. ఎందుకు ఆ రూట్ లో రాంగ్ రూట్ లో రావాల్సి ఎందుకు వచ్చిన దానిపైన కూడా పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సంఘటన ఏ విధంగా జరిగింది, కారు యాక్సిడెంట్ గురైనప్పుడు ఎంత స్పీడ్ తో ఎంత వేగంతో వెళ్లారంటే స్కోడా కారు, ఆ దారిలో సైన్ బోర్డులు కావచ్చు, లేకపోతే ఆ టర్నింగ్స్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ కూడా సరిగా లేవు అనేటువంటి వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఆ దారిలో రెగ్యులర్గా ప్రమాదాలు జరుగుతుంటాయి. మేము చాలా కంప్లైంట్లు ఇచ్చామని కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి, పర్టికులర్గా ఆ మార్గానికి సంబంధించి దాన్ని ఎలా చూడాలంటారు మల్లికార్జున్? మురళి, అంటే డోన్ జాతీయ రహదారి అంటేనే ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఉండాల్సినటువంటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు, సైన్ బోర్డ్స్ కావచ్చు, ప్రమాదం ముందు ఏదైనా యూటర్న్ ఉందన్న కూడా అట్లాంటివి ఆ సిగ్నల్స్ అక్కడ ఏమీ లేకపోవడం వల్లనే తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అనేక సందర్భాల్లో కూడా చాలా మంది ఈ రహదారి పైన కూడా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ కూడా అధికారులు స్పందించడం లేదంటున్నారు. ఆ క్రాసింగ్స్ ఉండాలి, జిప్రా క్రాసింగ్స్, ఈ విధంగా అన్ని ఉండాలి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదం మనం చూసుకుంటే ఆ కార్ డ్రైవర్ అయితే ప్రమోద్ అయితే ఏ తప్పు లేదని చెప్పవచ్చు. ఎదురుగా
ఎదురుగా ఈ క్రేన్ డ్రైవర్ రావడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. అయితే తను చూసుకోలేదు, గూగుల్ మ్యాప్ పెట్టుకొని, ఎందుకంటే దారి సరిగ్గా తెలియని నేపథ్యంలో కూడా గూగుల్ మ్యాప్ పెట్టుకొని అతను ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అంటే ప్రాథమికంగా పోలీస్ అధికారులు చెప్పినటువంటి వివరాలు ఇవి. ఈ క్రమంలో కూడా ఎదురుగా వస్తున్నటువంటి అంటే మ్యాప్ చూస్తూ డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటే ఎదురుగా ఆ క్రేన్ ఎందుకు వచ్చిందనేది అంటే అంత చిక్కడం లేదు. ఆ డ్రైవర్ ఎందుకు వచ్చాడని దానిపైన కూడా ఇప్పుడు పోలీస్ అధికారులు అయితే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ పనులు ముగించుకొని ఆ క్రేన్ ఆ ప్రాంతంలో రివర్స్ గుండా వస్తుందా అనేది తెలియడం లేదు. రాంగ్ రూట్ లో క్రేన్ రావడం వలన ఈ రోజు ఇంత ప్రమాదం జరిగిందనే మనం చెప్పవచ్చు. ముఖ్యంగా రోడ్డు జాతీయ రోడ్డు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్స్ కావచ్చు, అదే విధంగా జీబ్రా క్రాసింగ్స్ కావచ్చు, దానికి సంబంధించి అయితే ప్రమాదం ఇక్కడ ఉంది, జాగ్రత్తగా వెళ్ళాలి అనే సూచికలు కూడా లేకపోవడం వలన ఈ రోజు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాలి. నేషనల్ హైవే అధికారులు ఈ ప్రమాదాలను అరికట్టేందుకు కూడా చర్యలు తీసుకోవాలంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక కుటుంబంలో ముగ్గురిని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రమోద్ పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అతనికైతే ప్రస్తుతం అయితే వైద్యం అందుతుందని చెప్పవచ్చు. తిరుపతికి బయలుదేరుతున్నారు. వీరు కర్ణాటకకు చెందినటువంటి వారు. బెంగళూరు నుంచి కూడా తిరుపతికి బయలుదేరుతున్న క్రమంలో కూడా ఈ ప్రమాదం జరిగిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించాలా, వరుస ప్రమాదాలను అరికట్టాలని చెప్పేసి కూడా ప్రజల నుంచి డిమాండ్ వినపడతా ఉంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. నంద్యాల జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదాల్లో విషాదం అయితే చోటు చేసుకుంది. డోన్ హైవేపై కారు, భారీ క్రేన్ ఢీకొట్టుకున్నాయి. ఇక రాంగ్ రూట్లో కారుపైకి క్రేన్ దూసుకొచ్చిందని కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రమాదంలో కారులో ముగ్గురు చనిపోయారు అనేటువంటి సమాచారం. మృతుల్లో ఒక మహిళ, 2 చిన్నారులు ఉన్నారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో తన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా తెలుస్తోంది. బెంగళూరు నుంచి తిరుపతికి వెళుతోంది ఈ కారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన కర్ణాటక వాసులుగా గుర్తించడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.